జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. స్తోత్రం. జీవం గల ప్రార్థనా గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసకి, దైవజనులకు, తోటి సహోదరి సహోదరులకు దేవుని నామపేట మీ అందరికీ దేవుని నామంలో శుభాతి వందనములు. అసలు మన కుటుంబాలని ఎలా కాపాడుకోవాలి అని మాట్లాడుకుందాం. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. విలువైన వస్తువులను కాపాడుకుంటాం. వెండిని, బంగారాన్ని కాపాడుకుంటాం. దస్తావేజులను లాకర్లో పెట్టి కాపాడుకుంటాం. వీటినన్నిటినీ మనం విలువైనవని కాపాడుకుంటాం. కానీ మన గృహం, మన బిడ్డలు, మన బంధుమిత్రులు వీళ్ళందరినీ ఏ విధంగా కాపాడుకోవాలి? సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానము తన నివాసంను కట్టుకొనును. ప్రియ సహోదరి సహోదరులారా, దైవజనులారా, జ్ఞానము తన నివాసం కట్టుకొను. అవును, ఇల్లు కట్టుకోవటం ఎంత కష్టమో అని వాక్యం సెలవిస్తుంది కదా. కట్టినింటిని కాపాడుకోవడం కూడా అంతే కష్టం. ఉదాహరణకి సముద్రంలో ఒక ఓడ వెళుతుందండి. అది నీటిపై ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటుంది. ఆ ఓడలోనికి దానికి ఏదన్నా చిన్న బెజ్జం పడి ఆ ఓడలోనికి నీళ్లు వచ్చినప్పుడు అది ఆ యొక్క సురక్షతను కోల్పోతుంది. అలాగే ఈ రోజు మన కుటుంబాలను కట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. మన బిడ్డల రక్షణ కోసం, మన నివాసం కోసం, సౌకర్యాల కోసం, మన భవిష్యత్తుల కోసం మనం మంచి ఇల్లు కట్టుకోవాలి, మన పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వాలి అని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ మీరు లోకంలో ఉన్నవారు కానీ లోకానికి చెందిన వారు కారని వాక్యం సెలవిస్తుంది కదా. మనుషుల నుండి కాపాడుకుంటాం కానీ పాపం ఏ ఒక్క స్థలంలోనూ నుంచైనా మనిషిని వచ్చి పాడు చేస్తుంది. లోకం మనలోనికి వచ్చినప్పుడు పాపం ఏ స్థలంలో నుంచైనా రావచ్చు. కానీ ఆ యొక్క పాపం నుండి కాపాడుకోవటం ఎలా? మనం పౌలుసేలను చూడండి. అపోస్తల కార్యాల్లో ఒక జైలు అధికారి ఇలా అంటున్నాడు. పౌలుసేలు యొక్క ఆ జైలు అధికారి ఆ యొక్క పౌలుసేలుతో చెరసాల్లో బంధించినప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఆ చెరసాల బ్రద్దలైనప్పుడు జైలు అధికారి అనుకుంటాడు కదా, అయ్యో ఈ పౌలుసేలు పారిపోయారు అని. అతను అమ్మ ఇంకా నేను బ్రతకడం వేస్ట్ అనుకొని ఆ జైలు అధికారి అనుకుంటాడు. ఆ జైలు అధికారి అనుకున్నప్పుడు తొంగి చూచినప్పుడు చెరసాలు ఆ రాత్రికాల సమయంలో ఆ యొక్క చెరసాలు పునాదులు కదలడము, ఆ యొక్క పౌలుసేల్లో ఆ యొక్క లో నుండి పాటలు పాడటము, ఆ రాత్రికి వేళ ఆ సమయంలో వాళ్ళు దేవుని పాటలు పాడుతూ చెరసాలు పునాదులు కదిలిపోవడం, ఆ దేవుని యొక్క ప్రసన్నత దిగి రావడం ఆ యొక్క జైలు అధికారి చూస్తాడు అనమాట. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనంలో ఉంటుంది. అప్పుడు ఆ యొక్క జైలు అధికారి ఇలా అడుగుతున్నాడు, నేను ఒక జైలు అధికారిని, నేను నా కుటుంబం రక్షణ పొందాలంటే మేము ఏమి చేయాలని వాళ్ళు అడుగుతున్నాడు అనమాట. ఎందుకంటే ఆ యొక్క వాళ్ళని పౌలుసేల్ని బంధించి చెరసాల్లో వేసినప్పటికీ కూడా ఆ యొక్క వాళ్ళ పాటలతో దేవుణ్ణి మహింపరిచినప్పుడు చెరసాలే బ్రద్దలైపోయి ఆ యొక్క పునాదులు కంపించిపోయి దేవుని యొక్క ప్రసన్నత జైలధికారి చూసినప్పుడు దేవునిలో ఎంత గొప్పతనం ఉందా, దేవునిలో ఎంత మహత్యం ఉందా, నేను నా కుటుంబం రక్షణ పొందాలంటే ఏమి చేయాలని అడుగుతున్నాడు అనమాట. హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 3వ వచనంలో వాక్యం ఎలా చదివేస్తుంది, ఎంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన ఎడల నీవు ఎలా తప్పించుకుంటావు అని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకు గొప్పదంటే మనకున్న డబ్బు కానీ, మనకున్న అందం కానీ, మనకున్న తెలివితేటలు కానీ పాపం నుంచి మనల్ని రక్షించలేవు. దేవుడే మనల్ని రక్షించాలి. అపోస్తల
28:24 కొంతమంది ప్రభువును నమ్మిరి, కొంతమంది నమ్మకపోయిరి. నమ్మిన వారు మనం దేవునితో జీవం పొందుకోవాలి, దేవుని దగ్గరకు రావాలి అని కొంతమందిని దేవుని దగ్గరకు వచ్చి కూడా దేవుని యొక్క రక్షణను నిర్లక్ష్యం చేస్తారు. అదే మనకి అనారోగ్యంగా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన యొక్క ఆరోగ్యాన్ని సరైన విధంగా దాన్ని ఉంచుకోకపోతే నిర్లక్ష్యం చేస్తే అనారోగ్యం పాలవుతాం. అలాగే వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేస్తే నష్టపోతాం. అలాగే చదువుని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తే కోల్పోతుంది. అలాగే దేవుడు చెప్తున్నాడు కదా, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నీ యొక్క ఆత్మను కోల్పోతావు. అవును కదా, ఈ లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే లాభం ఏముంటుంది? ప్రియ సహోదరులారా, అవును, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఈ లోకమంతా సంపాదించాడు. ఓ నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నాడు. కానీ ఈ లోకమంతా సంపాదించుకున్నాడు, కానీ తన యొక్క ఆత్మను రక్షించుకోలేకపోయాడు అనమాట. మొదట మన కుటుంబాన్ని ముందర మనం రక్షణ పొంది మన ద్వారా మన కుటుంబాలను కూడా రక్షించుకోవాలి. ముందుగా మనం రక్షణ పొందాలన్నమాట. రక్షణ పొంది అపోస్తల కార్యం 16:31 ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నీవు విశ్వసించిన ఎడల నీవును నీ కుటుంబంను రక్షింపబడతావు. రక్షణ కోసం నీవు ప్రార్థించిన కుటుంబం అంతా కాపాడుకోవాలి. అవును ప్రియ సహోదరులారా, ముందుగా మనం రక్షణ పొందాలి. మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ బిడ్డలు గాని, భార్య గాని, భర్తను గాని ప్రతి ఒక్కళ్ళు మన ద్వారా రక్షణ పొందాలి. అలాగే మన ఎదుటి వారికి చెప్పగలం. యెహోషువ అంటున్నాడు కదా, నేనును నా కుటుంబం ప్రభువుని సేవించుదాం. ఈ రోజు నీవు ప్రార్థన చేసినా, నేను ప్రార్థన చేసినా, కుటుంబం అంతా ప్రార్థన చేసినా రక్షింపబడాలని ముందుగా మనం రక్షణ పొందాలి. మన రక్షణ పొందిన తర్వాత మన కుటుంబం అంతా రక్షింపబడాలి. మన కుటుంబం కోసం ప్రార్థన చేయాలి, మన బంధుమిత్రుల కోసం ప్రార్థన చేయాలి, మన బంధుమిత్రులందరూ రక్షణ పొందాలి, మన ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేయాలి, ఇరుగు పొరుగు వారు రక్షణ పొందాలి. ఆ యొక్క రక్షణ వస్త్రాన్ని అనేక మందికి రుచి చూపించే వారిలాగా ఉండాలి. మనం రక్షణ పొందాలి, మన కుటుంబం అంతా రక్షణ పొందాలి. యెషయా భక్తుడు చెప్తున్నాడు కదా, యెషయా గ్రంథము 59:1 రక్షింపనేరకయున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకయున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. అవును ప్రియ సహోదరులారా, మనం దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యొక్క హస్తాలు మనల్ని నిన్ను నన్ను కాపాడుతూ ఉంటాయి. మొదట మన రక్షణ కోసం ప్రార్థన చేయాలి, మన పిల్లల రక్షణ కోసం ప్రార్థన చేయాలి, మన పిల్లల్ని రక్షణలోకి నడిపించడానికి ప్రార్థన చేయాలి. రక్షణలోకి ఎప్పుడైతే పిల్లలు వస్తారో, పిల్లల్ని మనం ఎప్పుడైతే రక్షణలోకి నడిపిస్తామో అప్పుడు మన పిల్లలకి ఎటువంటి సిఐడి ఆఫీసర్లు కూడా అవసరం లేదు. ఎందుకంటే సహోదరులారా, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారంటే యవన బిడ్డలు బయటికి వెళుతున్నారు వస్తున్నారంటే మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాము, ఎంతో భయపడుతూ ఉంటాము. అయ్యో వాళ్ళ పిల్లలు వెళ్తున్నారు, వాళ్ళ వెనకాల మనం కాపలాగా ఉండాలి అని ఎంతో ఉద్యోగాలు మానేసైనా లేకపోతే వాళ్ళ పిల్లల వెనకాల మన సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తాము యవన బిడ్డల వెనకాల. అయ్యో యవన బిడ్డలు ఏ విధంగా తప్పిపోతారు అని. కానీ మన పిల్లల్ని మనం ఎప్పుడైతే రక్షణలోకి నడిపిస్తామో, ఎప్పుడైతే మనం దేవుని సహవాసం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునితో వాక్యానుసారంగా మన బిడ్డల్ని ఎప్పుడైతే నడిపిస్తూ ఉంటామో అప్పుడు మన పిల్లలకి సిఐడి ఆఫీసర్ లాగా మనం కాపలా ఉండనవసరం లేదండి. దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ పాపానికి దూరంగా ఉంటారన్నమాట. ఎందుకంటే అప్పుడు దేవుని యొక్క భయం ఎప్పుడైతే ఉంటుందో పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా పాపానికి దూరంగా ఉండి ఆయన యందు భయభక్తులు కలిగి దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు కదా. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఆ యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతూ ఆయనతో ఎక్కువైతే
చేస్తూ ఉంటారు. అటువంటి పిల్లలు ఎప్పుడు కూడా తప్పిపోరనమాట. అలా తప్పిపోకుండా ఉండాలంటే ముందుగా మన కుటుంబాన్ని, మన పిల్లల్ని మనం దేవునిలోకి నడిపించాలి. ముందుగా మన యొక్క గృహాన్ని మనం ఆళ్ళకి వీళ్ళకి చెప్పడం కాదు, కానీ ముందుగా మన గృహాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ముందుగా మన గృహాన్ని పరిశుద్ధపరచుకోవాలంటే ఆదికాండం 35:2 యాకోబు అంటున్నాడు కదా, అపవిత్రమైన వాటిని పడవేసి పరిశుద్ధమైన వాటిని ఉంచుకోవాలి అని యాకోబు నిర్ణయం అన్నమాట. ఎందుకంటే తన కూతురు విషయంలో తన కొడుకులు ఒకరిని చంపుతారు. ఎందుకంటే తన దేనా పాడైపోయినప్పుడు వాళ్ళని చంపుతారు వెళ్ళి పిల్లలు. అప్పుడు అంటున్నాడు, నిజంగా అపవిత్రమైన ఏమి ఉండొద్దు అసలు మన దగ్గర, వాటిలన్నింటినీ పడేసి పరిశుద్ధమైన వాటిని మనం తీసుకెళ్ళాలి అని యాకోబు చెప్తున్నాడు అనమాట అతని నిర్ణయం. అందుకని యాకోబు నిర్ణయం బేతేలుకు వెళ్ళి యాకోబు బేతేలుకు వెళ్ళాలి అని ఎలా నిర్ణయించుకున్నాడో కుటుంబ సభ్యులతో, పనివారితో యాకోబు తన కుటుంబాన్ని అందరినీ దేవుని సన్నిధికి ఏ విధంగా, బేతేలు ఆ యొక్క దేవుని సన్నిధి కాబట్టి ఆ యొక్క సన్నిధానానికి ఏ విధంగా అయితే అందరినీ నడిపించుకెళ్లారో, అలాగే మన యొక్క బిడ్డల్ని, మన కుటుంబాల్ని, మన చుట్టుప్రక్కల ఉన్న వారిని ప్రతి ఒక్కరిని కూడా మనం దేవుని సన్నిధికి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఆ యొక్క ప్రతి ఒక్కరిని మనం నడిపించుకెళ్ళాలి. అందుకని ముందుగా మన ఇంటిని పరిశుద్ధపరచుకోవాలి. మన ఇంటిని పరిశుద్ధపరచుకొని, మన బిడ్డల్ని పరిశుద్ధపరచుకొని, మన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకొని, కుటుంబం అంతా రక్షింపబడాలన్నమాట. ఆ యొక్క కుటుంబం అంతా రక్షింపబడి ఆ దేవాది దేవుని ప్రతినిత్యము మనం దేవుని సన్నిధిలో ఆయనకు మొర్రపెడుతూ విజ్ఞాపన చేసేవారుగా ప్రతి ఒక్కరూ ఉండాలన్నమాట. చేసే ప్రార్థన వృధాగా కాకుండా మన 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 కుటుంబంలో వాళ్ళకే కాదు, మన కుటుంబంలో మనం రక్షణ పొందాలి, మన కుటుంబం అంతా రక్షణ పొందాలి, మన చుట్టుప్రక్కల ఉన్నవారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి, మన బంధుమిత్రుల కోసం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క కుటుంబాల అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తూ వారు కూడా రక్షింపబడాలని యెహోషువ చెప్పిన రీతిగా నేను నా కుటుంబం అంతా యెహోవాను సేవించమంటున్నారు. అదే విధంగా యెహోషువ ఏ విధంగా అయితే సాక్ష్యం ఇస్తున్నాడో అదే విధంగా మనము మన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో సాక్షి బిడ్డలుగా నిలవబడాలన్నమాట. ఆయన సన్నిధిలో మనం అందరూ రక్షణ పొందిన వారమై ఉండాలి. ఆయన యొక్క సాన్నిధ్యాన్ని మన మీద ఉండినంత కాలం ఆయన కృపావరాలను మనం పొందేటువంటి బిడ్డలుగా ఉండాలని ఈ కొద్ది మాటల దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించలాగున ఈ యొక్క చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.